విద్యారంగంపై సాక్షి వక్రాక్షి విషపు రాతలు. జగన్ విషాన్ని నారావారిపై చిమ్మిన వర్దెల్లి మురళి కుతంత్రం ఎపిసోడ్ నెంబర్ 25 13/7/2025 అవినీతి విషపుత్రిక సాక్షి ఎడిట్ పేజీలో విద్యారంగంపై విషపు చూపు అనే శీర్షికతో సాక్షి ఉద్యోగి వర్దెల్లి మురళి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రులపై ఒక భారీ వ్యాసంలో విషం చిమ్మారు. క్రింద పట్టిక చూస్తే ఎవరిది విషమో ఎవరిది విజ్ఞానమో స్పష్టమవుతుంది. వర్దెల్లి మురళి గారు, మీరు కూడా ఒకసారి చూడండి. నాణ్యమైన విద్యలో దేశంలో ఏపీ స్థానం ఆధారం నీతి ఆయోగ్ నివేదిక. చంద్రబాబు పాలనలో లోకేష్ సారథ్యంలో 3వ స్థానం. నాణ్యమైన విద్యలో దేశంలో ఏపీ స్థానం ఆధారం నీతి ఆయోగ్ నివేదిక. చంద్రబాబు నాయుడు గారి పాలనలో లోకేష్ గారి సారథ్యంలో 3వ స్థానంలో ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి పాలనలో 19వ స్థానానికి దిగజార్చాడు. 19వ స్థానం. ఇంత దారుణంగా వ్యవస్థ దిగజారిపోయి ఉంటే వర్దెల్లి మురళి గారు కట్టు కథల అభూత కల్పనలతో వ్యాసాలు రాస్తాడు. ప్రభుత్వ బడులలో 6 సంవత్సరాల నుంచి 14 ఏళ్ల విద్యార్థుల హాజరు శాతం ఆధారం ఆషర్ నివేదిక. చంద్రబాబు గారి పాలనలో 63.2%, జగన్మోహన్ రెడ్డి పాలనలో 61.8% తగ్గింది. తాగునీటి సౌకర్యం గల ప్రభుత్వ పాఠశాలలు. చంద్రబాబు గారి పాలనలో 58.1% స్కూళ్లు, 58.1% స్కూళ్లలో తాగునీటి సౌకర్యాలు ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి పాలనలో 55.9% మాత్రమే. మరుగుదొడ్లు సౌకర్యం గల స్కూళ్లు రాష్ట్ర వ్యాప్తంగా మరుగుదొడ్లు సౌకర్యం గల స్కూళ్లు చంద్రబాబు గారి పాలనలో 86.4%, జగన్మోహన్ రెడ్డి పాలనలో 78.4%. ఓదరగొట్టాడు. సాక్షి పత్రిక యాడ్లతో బద్దలైపోయింది. నాడు నేడు కింద ఏదో చేశామన్నాడు. గప్పాలు కొట్టారు. సొల్లు వాగులని వాగారు. ఇప్పటికీ వర్దెల్లి మురళి లాంటి జర్నలిస్టుల చేత అబద్ధాలు రాపిస్తూనే ఉన్నారు వ్యాసాల రూపంలో. ఉపాధ్యాయ నియామకాలు. లోకేష్ సారథ్యంలో 16,347 పోస్టుల భర్తీ తుది దశకు చేరుకుంది. 2014-2019 చంద్రన్న పాలనలో 18,000 పోస్టులు భర్తీ. టీడీపీ పాలనలో మొత్తం 196,000 ఉపాధ్యాయ పోస్టులు నియమించారు టీడీపీ పాలనలో. అదే జగన్మోహన్ రెడ్డి పాలనలో మెగా డిఎస్సిపై మాట తప్పాడు, మడమ తిప్పాడు. 5 ఏళ్లలో ఒక డిఎస్సి కూడా పూర్తి చేయలేదు. ఉపాధ్యాయులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేదు సరికదా. బ్రాందీ షాపుల దగ్గర వాలంటీర్లను నుంచోబెట్టాడు. పిల్లలకి పాఠాలు చెప్పేదిలే, పిల్లల సంరక్షణ చూసేది లేదు. బ్రాందీ షాపుల దగ్గర ఆయన అక్రమార్జనకి అటు ఇటు దారి మళ్ళకుండా అందరిని జాగ్రత్తగా క్యూలలో నుంచోబెట్టి ఆయన వ్యాపారానికి వాడుకున్నాడు ఉపాధ్యాయుల్ని. అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇక అమ్మఒడి, తల్లికి వందనం. అమ్మఒడి అని చెప్పి డబ్బా కొట్టుకుంటూ తిరిగిన జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి తల్లికి వందనం ఇచ్చిన దానికి ఎంత తేడా ఉందో చూడండి. ఎందరో పిల్లలున్నా అందరికీ వర్తింపు. 13,000 నుండి 52,000 వరకు లబ్ధి. 67,30,000 మంది విద్యార్థులకి తల్లికి వందనం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 67,30,000 మందికి విద్యార్థులకి తల్లికి వందనం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్ రెడ్డి ఏం చేశాడు చూడండి. ఇద్దరికి ఇస్తానన్నాడు. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఒకే ఒక్క విద్యార్థికి ఇచ్చాడు. అది కూడా కోతల కోసి కుదించి 42 లక్షల మందికి మాత్రమే ఇచ్చాడు. 67,30,000 ఎక్కడ, 42 లక్షలు ఎక్కడ. ఫీజు రియంబర్స్మెంట్. జగన్మోహన్ రెడ్డి డబ్బా కొట్టిన ఇంకొక పథకం ఫీజు రియంబర్స్మెంట్. 2014-2019 మధ్య 16 లక్షల మందికి లబ్ధి. జగన్ పెట్టిన బకాయిల్ని లోకేష్ తీర్చారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 11 లక్షల మందికి లబ్ధి. ఫీజు రియంబర్స్మెంట్ చిక్కీలు వగైరాలకు 6,100 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి జంప్ అయిపోయాడు. ఫీజు రియంబర్స్మెంట్ అని డబ్బా కొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి సాక్షికి మాత్రం యాడ్లు తెచ్చుకుని 100 కోట్లు దోచిపెట్టి చిక్కీల డబ్బులు, కోడిగుడ్ల డబ్బులు, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు 6,100 కోట్లు ఎగ్గొట్టి జంప్ అయిపోయాడు. అది తేడా. నారా లోకేష్ పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలన తేడా అది. జగన్మోహన్ రెడ్డి కంటే 12-13 ఏళ్ళు చిన్నవాడు లోకేష్. లోకేష్ ఆలోచనకి జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానానికి ఎంత తేడా ఉందో చూడండి. ఇక్కడ తెలుస్తుంది మనకి. పాఠశాలల విలీనం చేసే జగన్ జీవో 117 రద్దు. పేదల కాలనీల్లో పాఠశాలలో కొనసాగింపు. 117 జీవో తీసుకొచ్చి పాఠశాల రద్దు కార్యక్రమం చేపట్టాడు. నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆ 117 జీవో రద్దు చేసి పేదల కాలనీలో కూడా పాఠశాలలు ఉండాలి, ఆ పేద విద్యార్థులు కూడా చదువుకోవాలన్న ఉద్దేశంతో ఆ పాఠశాల కొనసాగించారు. ఇక జగన్మోహన్ రెడ్డి తెచ్చింది జీవో 117 తెచ్చి పేదల కాలనీల్లో 4,234 పాఠశాలల మూసివేత. 12 లక్షల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరమయ్యారు. నాడు నేడు అని సాక్షి టీవీ, సాక్షి పత్రిక పగిలిపోయినాయి, బద్దలైపోయినాయి ప్రభుత్వం నుంచి దోచిపెట్టిన డబ్బులతో. కానీ అక్కడ ఏం జరిగింది? 12 లక్షల మంది విద్యార్థులు పాఠశాలకు దూరమయ్యారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఇన్ని అవకతవకలు చేసి, ఇన్ని దుర్మార్గాలు చేసి, ఇంత లూటీ చేసిన ఆ వర్దెల్లి మురళి గారికి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో తెలియదు. కానీ
అబద్ధాలు విష ప్రచారాలు చేస్తానే ఉన్నాడు. వన్ టీచర్ వన్ క్లాస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా 1200 పాఠశాలకు మాత్రమే పరిమితం చేస్తే నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యార్థులు బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు, అందుబాటులో స్కూల్ ఉండాలని చెప్పి 9600 పాఠశాలకు పెంచారు. 9600 పాఠశాలలు పెంచారు. 1200 ఎక్కడ, 9600 ఎక్కడ? వద్దలి మురళి గారు సమాధానం చెప్పగలరా? లేదా విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పగలరా? నాడు నేడు అంటూ 100 రూపాయల రంగు డబ్బాలతో పెయింట్లేసి 100 కోట్లు నూకేసిన జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలవా? విదేశీ విద్య ఎందరికి? 2014-2019 మధ్యలో 4923 మందికి విదేశీ విద్యకు అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరిట విద్యా దీవెన అంటూ 4923 మందికి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వేం చేశావు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా మీకు? అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ఎత్తేశాడు. ఎన్టీఆర్ విదేశీ పథకం ఎత్తేశాడు. జగనన్న విదేశీ విద్యోన్నత పథకం అని పెట్టుకున్నాడు పేరు. ఎవరో ఎల్టాకి ఇష్టపడినట్లేరు. లేదంటే తనకు బాగా దగ్గరైన వాళ్ళకి, తనకు కావాల్సిన వాళ్ళకి, తన భజన కొట్టే వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి మాత్రం 119 మందికి అవకాశం కల్పించాడు. 119 మంది 5 సంవత్సరాల్లో. అదే చంద్రబాబు గారి పాలనలో సుమారుగా 5000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు 5000 మంది విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారి పాలనలో చక్కగా ఎంఎస్ చేశారు. జగన్ రెడ్డి పాలనలో 119 మంది. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఎప్పుడు పొరపాటును కూడా చేయడు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకి మధ్యాహ్నం పూట భోజనం ఎందుకని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పెట్టాలి మీకు భోజనాలు మేము అని ఎత్తేసాడు. కూటమి ప్రభుత్వం వచ్చినాక నారా లోకేష్ బాధ్యతలు చేపట్టినాక ఆ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు కూడా మధ్యాహ్న భోజనం పథకాలు మళ్ళీ ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ల హానరోరియం గంటకు 375 రూపాయలకు పెంపు లోకేష్ గారి పాలనలో గంటకు 375 రూపాయలకి చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి పాలనలో గంటకు 150 రూపాయలు మాత్రమే. అది కూడా ఎప్పుడు ఇచ్చేవాడో తెలియదు జీతాలు. కూటమి ప్రభుత్వం వచ్చినాక 1వ తారీఖున 2వ తారీఖున చక్క ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి 150 రూపాయలు ఇస్తే లోకేష్ గారు 375 రూపాయలు చేశాడు దాన్ని. అంటే 250 రూపాయలు పెంచారన్నమాట లెక్చరర్లకి. 10వ తరగతి ఉత్తీర్ణత శాతం లోకేష్ గారి హయాంలో 81.14%. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేసుకున్నాక మొదటి సంవత్సరంలోనే 81.14% తీసుకెళ్లాడు ఆయన ఉత్తీర్ణత శాతాన్ని. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో 69.76% మాత్రమే ఉంది. ఎక్కడ 69.76%, ఎక్కడ 81.14%? అక్కడ తెలిసిపోతుంది పాలన. వైస్ ఛాన్సలర్ల నియామకం, ఉన్నత విద్యా ప్రమాణాలు, సామాజిక న్యాయం ప్రమాణాలుగా ఉత్తమ ప్రొఫెసర్ల నియామకం. కూటమి పాలనలో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నాక సామాజిక న్యాయం, ఉత్తమ ప్రొఫెసర్లు, ఉన్నత విద్యా ప్రమాణాలు ప్రాతిపదికగా వైస్ ఛాన్సలర్ పోస్టులు నియమించబడుతున్నాయి. అదే జగన్ రెడ్డి పాలనలో జగన్ రెడ్డికి ఎవడో భజన చేస్తే ఆడే. ఆ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడో పాస్ అయ్యాడో కూడా చూసే పని లేదు. జగన్ డబ్బా కొడితే చాడు వైస్ ఛాన్సలర్. సామాజిక న్యాయానికి గండి కొట్టాడు. సామాజిక న్యాయం అంటే ఏంటి? నేను చెప్పిందే సామాజిక న్యాయం అన్నాడు. చూసాం ఎంతమంది వైస్ ఛాన్సలర్ ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో. యూనివర్సిటీలను పార్టీ కేంద్ర కార్యాలయాలుగా మార్చేశారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీని వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి అనుకుంటా ఎలా పార్టీ కార్యకలాపాలకు వాడుకున్నాడు. పార్టీ జెండాలు కట్టాడు, పార్టీ ఆఫీస్ గా మార్చేశాడు. అసలు ఏకంగా అక్కడ ఉత్తరాంధ్ర ఎన్నికలు మొత్తం అక్కడ నిర్వహించాడు. అక్కడి నుంచే చేశాడు కార్యక్రమాలన్నీ. ఆయన వైస్ ఛాన్సలర్ గా చేశాడు. జగన్మోహన్ రెడ్డి బంట్రోత్గా పనిచేశాడు. అర్థం కాని పరిస్థితి విద్యార్థులకు ఆనాడు. ఇక కూటమి పాలనలో విద్యా పథకాలకు పెట్టిన పేర్లు: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు. చూశారుగా, చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి కంటే 10-15 ఏళ్ళు చిన్నవాడైనా లోకేష్ గారు ఎంతో ముందు చూపుతో ఎలాంటి పేర్లు పెట్టాడు. గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు పెట్టాడు ఆయన. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, మధ్యాహ్నం పెట్టే భోజనానికి డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టారు. విద్యామిత్రకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు పేరు పెట్టారు. ప్రతిభా పురస్కారాలకి అబ్దుల్ కలాం గారు పేరు పెట్టారు. ఆయన తలుచుకుంటే వాళ్ళ సొంత పేర్లు పెట్టుకోవచ్చు, అయ్యేం పెట్టలే ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జగనన్న మధ్యాహ్న భోజనం అంట, జగనన్న విద్యా కానుక, జగనన్న ఆణిముత్యాలు. చూసారుగా పేర్లకు ఎంత తేడా ఉందో. ఎంతసేపు సొంత డబ్బా కొట్టుకోవటం, పేర్లు రాసుకోవటం, ఆఖరికి చిక్కీల మీద కోడిగుడ్ల మీద కూడా జగన్ రెడ్డి బొమ్మ వేసుకుని పేరు రాసుకున్న దౌర్భాగ్యపు పాలన ఆనాటిది. నేడు నారా లోకేష్ గారి పాలనలో విద్యాశాఖ, విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు అద్భుతంగా నడుస్తున్నాయి. ఇక విద్యాలయాల్లో అసాంఘిక కార్యక్రమాలు, గంజాయి, డ్రగ్స్ మీద ఉక్కుపాదం, ఈగల ద్వారా ఉక్కుపాదం వేసి
తాట తీస్తున్నారు ఒక్కొక్కటిది. అదే జగన్ రెడ్డి పాలనలో వైసీపీ డ్రగ్స్ గంజాయి మాఫియాలను నడిపారు, యువతను నిర్వీర్యం చేశారు. సుమారుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో 12,000 ఎకరాల గంజాయి సాగు చేపించాడు, యువతను గంజాయికి బలి చేశాడు. యువతను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసుకుని వేల కోట్లు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకల టీములను పెట్టి తొక్కి నారలాగుతున్నాడు ఒక్కొక్కడిని. గంజాయి వాసన అంటే వణికిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు రాష్ట్రాన్ని. అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి తేడా. వర్దెల్లి మురళి గారు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మైకుల నుంచి బయటికి రండి, వాస్తవాలు రాయండి. మీలాంటి జర్నలిస్టులు సమాజానికి పట్టిన చీడని వదిలించే ప్రయత్నం చేయాలి, కానీ చీడకు తోడవకూడదు మురళి గారు.